రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తమ ఆసరా పెన్షన్ ని చేయూత పెన్షన్ గా మార్చి ఆ పెన్షన్ ని ఎప్పుడెప్పుడు పెంచుతుందా అని ప్రతి నెల ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారండి. అలాంటి వారికి అయితే ఒక చేదు వార్తనే చెప్పక తప్పదు. తాము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9వ తేదీనే వృద్ధుల పెన్షన్ ని పెంచుతూ సంతకం చేస్తామని అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినప్పటికీ అది జరగలేదు. ఈ 6 గ్యారెంటీ పథకాల అమలుకు 100 రోజులు గడువు కోరారు. 100 రోజుల గడువు లోపల తీరుస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. కొడుకు మీదనో, కోడలి మీదనో, బిడ్డ మీదనో, అల్లుడు మీదనో ఆధారపడకుండా మందు గోళీలు కొనుక్కోవాలనుకున్నా, మనవాడికి చాక్లెట్ కొనియాలన్నా ప్రతి నెల 4000 రూపాయలు నీ ఖాతాలో వేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. డిసెంబర్ 9 నాడు ఒక్క సంతకంతో ఇవన్నీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అయితే మార్చి 15వ తేదీకి 100 రోజుల గడువు ముగిసినప్పటికీ ఈ ఆసరా పెన్షన్లను పెంచుతూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం అయితే దేశవ్యాప్తంగా ఎన్నికలకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అనేది దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం జరిగింది. ఈ ఎన్నికల కోడ్ వల్ల ఏదైతే ప్రభుత్వం పథకాలకు సంబంధించి ఉచిత పథకాలు కావచ్చు, ఇతర పథకాలు కావచ్చు, వాటి అమలుకు అనేది బ్రేక్ పడింది. ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ ముందే ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించి ఏదైనా ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులను జారీ చేసి ఉన్నట్టయితే ఈ పథకాలను అమలు చేసేందుకైతే అవకాశం ఉండేది. ముఖ్యంగా వృద్ధుల పెన్షన్లను పెంచుతూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఇకపై ఎన్నికల కోడ్ ఉన్నందున నిర్ణయం తీసుకునేందుకు అవకాశమే లేదు. ప్రభుత్వం పెన్షన్లు పెంచే నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా మరో 3 నెలల పాటు జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు వేచి ఉండక తప్పదు. ఈ మధ్యలో అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. వృద్ధులకి కావచ్చు, వితంతువులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు ప్రస్తుతం ఆసరా పెన్షన్లు 2016, 4016 వస్తుంది కదా, ఆ పెన్షన్ మటుకు పంపిణీ చేసేందుకే ప్రభుత్వానికి అనుమతి ఉంది. అంతకు మించి పెన్షన్లను పెంచేందుకు ప్రభుత్వానికి అయితే అవకాశం లేదండి. కాబట్టి గత 100 రోజులుగా చేయూత పెన్షన్లను పెంచుతారు అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్న వారికైతే నిరాశ ఎదురు కానుంది. ఇప్పటి వరకు 100 రోజులు వేచి చూసిన పెన్షన్దారులు మరో 100 రోజుల పాటు వేచి చూడక తప్పదు. అసలే నిధులు లేవని, లంకి బిందులు ఉన్నాయనుకుని వస్తే ఒట్టి కొండలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి నిధులను సమీకరించుకుంటున్న నేపథ్యంలో మరో 100 రోజుల పాటు ప్రభుత్వం సమయం దొరికినట్టే. 100 రోజుల తరువాతైనా ఈ ఆసరా పెన్షన్లను ప్రభుత్వం పెంచుతుందో లేదో వేచి చూడాలి. అసలే బడ్జెట్ లో ఇప్పటికే ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి దాదాపు 30,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పెంపుపై నిర్ణయం తీసుకోకపోవడం వల్ల పెన్షన్దారులకైతే అన్యాయం జరిగిందని చెప్పక తప్పదండి. బడ్జెట్లో నిధులు కేటాయించి కూడా ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుందని తెలిసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం అనేది బాధాకరమైన విషయం. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినటువంటి పథకాలు ఈ ఎన్నికల కోడ్ వల్ల మరో 100 రోజుల పాటు ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ప్రస్తుత ఆసరా పెన్షన్లు అందుకుంటున్న వారిలో దాదాపుగా 5 లక్షల మంది అనర్హులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం శాసనసభలో ప్రకటించిన నేపథ్యంలో ఈ అనర్హుల ఏరివేత అనేది కూడా దాదాపు 3 నెలల కాలం పాటు వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం ప్రభుత్వ సిబ్బంది పూర్తిగా ఈ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ పథకాలకు సంబంధించి అనర్హులు కావచ్చు, అర్హులు కానీ సర్వే చేసే ఇలాంటి పనులన్నీ వాయిదా పడతాయండి. కేవలం ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పనుల్లో ఈ సిబ్బంది అయితే నిమగ్నమై ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ అనర్హుల ఏరివేత కూడా వాయిదా పడే అవకాశాలే ఉన్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి ఆసరా పెన్షన్ చేయూత పెన్షన్ గా మార్చి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చి దాదాపు 100 రోజులు పూర్తవుతున్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం అనొచ్చు, లేదా నిధుల కొరత అనొచ్చు, ఈ పెన్షన్దారులకైతే అన్యాయం జరిగిందని చెప్పక తప్పదు. ఈ పెన్షన్దారులు మరో 100 రోజులు అంటే జూన్ 4వ తేదీ వరకు ఆగక తప్పదు.
ఆపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేస్తేనే కొత్తగా పెంచిన పెన్షన్లు అనేవి వస్తాయి. అంతవరకు ఈ పాత పెన్షన్లే వృద్ధులు, వితంతులు, వికలాంగులకు అందనున్నాయి. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారం మీకు కావాలి అని అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి.